నిజ దేవుడు యేసు ప్రభువు వారు ఒక్కరే, ఆయనను మాత్రమే నమ్మితే స్వర్గద్వారాలు ఉన్నాయి. విగ్రహారాధన చేసే ప్రతి ఒక్కడు కూడా నరకానికి వెళ్తాడు. అసలు విగ్రహం అంటే ఈ మొహాలకి అర్థం తెలుసు అండి. అసలు మీకు ఆకలి వేసింది, అన్నం పెట్టాను, మీ ఆకలి తీరిందా లేదా? తీరింది. మీకు దాహం వేసింది, నేను మంచినీళ్ళు ఇచ్చాను, మీ దాహం తీరిందా లేదా? దీన్ని పుణ్యం అంట. ఈ పుణ్యం అనేటటువంటిది నేను బాప్టిజం తీసుకుని చేస్తే ఏంటి, తీసుకోకుండా చేస్తే ఏంటి? ఆది కాండంలో చదివినటువంటి లేఖనాల గురించి మీకు బైబిల్ చదవడం రాలేదని, వాళ్ళ గురించి సరిగ్గా ప్రస్తావించలేదని, నిన్న మీరేమన్నారు అని అంటే భూమి ఆకాశాలను సృష్టించాడు అని, అంటే మొదటిగా భూమి తర్వాత ఆకాశాన్ని అన్నట్టుగా ఆ లేఖనాలు కనిపించినాయి. అదే ఇంగ్లీష్లో అయితే హెవెన్ అండ్ ఎర్త్ అన్నట్టు కనిపిస్తూ ఉంది. అండ్ పైగా మీ మీద క్రిస్టియన్ సోదరులు చాలా మంది కూడా బగ్గుమనే పరిస్థితి. ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ ద హెవెన్ అండ్ ద ఎర్త్ అని ఉంది. అంటే ఆది యందు భగవంతుడు స్వర్గాన్ని మరియు భూమిని సృష్టించాడు అని ఉంది. మీరు తెలుగు బైబిల్ చదువుకుని మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఇంగ్లీష్ బైబిల్ చదవండి అని వీళ్ళు కామెంట్ రాశారు. చాలా మంది హిందువులు తన మతాన్ని వదిలేసి క్రిస్టియానిటీలోకి మారిపోతున్నారు, లేదంటే ఇస్లామిక్లో మారిపోతున్నటువంటి వ్యక్తులకి ఏం చెప్పారు? కలియుగ లక్షణాల్లో ఇది ఒకటండి. ముష్టెత్తుకుని మీరు భోజనం చేస్తే ఎంత దౌర్భాగ్యం. హిందూ ధర్మంలో పుట్టి హిందుత్వాన్ని వదిలేసి మీరు వేరే మతంకి వెళితే మీ స్థితి కూడా అంతే. ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి బాధ్యతలు, శ్రీరాముడు రాజ్యాన్ని పాలించేటప్పుడు హనుమంతుడికి ఉన్న పాత్ర ఏంటి, అంటే హనుమంతుడు అప్పటికి ఉన్నాడా, ఏమైపోయాడు అనేది. హనుమంతుడు అయోధ్యలో రాముడితోనే ఉండిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది. నీకు నేను ఏమి ఇవ్వగలను, ఆలింగనం తప్ప నేను నీకేమీ ఇవ్వలేను. ఆంజనేయ స్వామి చేసినటువంటి పనికి ఏమిచ్చినా తక్కువే. ఆయన అసలు మహాశక్తిమంతుడు, మనందరికీ తెలుసు. 1000 మంది రావణాసురులు వచ్చినా కూడా ఆంజనేయ స్వామి ఒక గుద్దితే ఒక రావణాసురుడు చచ్చిపోతాడు. అసలు ఎన్ని జన్మలు ఉన్నాయని చెప్తున్నాయి మనకి పురాణాలు. మోక్షం అంటే మొత్తం ఈ జన్మ చట్రం నుండి విముక్తి. ఓకే, విముక్తి ఎప్పుడు కలుగుతుందట? మీ పేరున పాపం అకౌంట్ ఉండకూడదు. మోక్షానికి ఇంగ్లీష్లో ఏ పదం లేదు, ఏ పదం లేదు, మోక్షానే వాళ్ళు రాయాలి. ఉదాహరణకి ఏమని వాడొచ్చు వాళ్ళు మోక్షం అంటే? కావున పాప పుణ్యరహిత స్థితి మీరు చేరుకునేంత వరకు జన్మిస్తూనే ఉంటారు. అంటే పుట్టుకతో పుణ్యం చేయకుండా అయితే, ఎవరికో సాయం చేయకుండా అయితే ఏమి ఉండవు మరి పుణ్యం అనేది. అంతేనండి. అందుకే భగవద్గీతలో ఏం చెప్తారంటే, మోక్షం కావాలనుకున్న వాడు ఏం చేయాలి అని అంటే, పాపం చేసినా పుణ్యం చేసినా, అంటే పాపం చేయొద్దని చెబుతూ పుణ్యం చేసినప్పటికీ కూడా ఇది చేస్తున్నది నేను అనే భావనతో చేయకూడదు. అసలు మన పురాణాలకి స్వర్గం నరకం అనే కాన్సెప్ట్ ఉందా? నరకానికి అయితే యమధర్మరాజు అని అంటారు, మరి స్వర్గానికి అధిపతి ఇంద్రుడిని అని అంటారు. అసలు ఏంటి ఈ కాన్సెప్ట్? మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటేనండి, యమభటులే వెళ్ళి ఒక జీవుణ్ణి తీసుకొస్తారు. ఎవరైనా స్పెషల్ కేసులు ఉన్నాయనుకోండి, యముడే స్వయంగా వెళతారు. సనాతన ధర్మంలో మీరు కనుక కష్టపడితే, తపస్సు చేస్తే, కొన్ని జన్మలు పడితే పట్టచ్చు, మీరే సాక్షాత్తు భగవంతుడైపోతారు. 4,32,000 సంవత్సరాల తర్వాత వచ్చే కల్కి భగవానుడు అసలు ఏ రూపంతో వస్తాడు, ఆ రోజు పరిణామాలు ఏ రకంగా ఉంటాయి అనేది. మనకు కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు. ప్రపంచమంతా కూడా ధర్మ వ్యతిరేకులతో నిండిపోతుంది, వేద వ్యతిరేకులతో నిండిపోతుంది, మ్లేచ్ఛులతో నిండిపోతుంది అనేటటువంటి వచనం కూడా అక్కడ ఉంది. అప్పుడు ఆయన వస్తాడు. మీరు ఏమైనా చేయగలరు. కాశీలో లింగాన్ని ధ్వంసం చేయగలిగాడు. ఆ ప్లేసులు ఉన్నంతకాలం సనాతన ధర్మం ఉంటుంది.